అల్వాల్ సర్కిల్ తొరకపల్లి 190 డివిజన్ ఎంఈఎస్ హౌసింగ్ కాలనీలో 33.7 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీలైనంత తొందరగా సీసీ రోడ్ పనులను పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ పనులు ప్రారంభమైనందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజిరెడ్డి, రవి, యాకయ్య, సుబ్బారావు, శ్రీనివాస్, కాశీనాథ్, వికాస్, చందు, వివేకానంద్, శ్రీధర్, ప్రతాప్, మధు, సుజాత, శ్వేత, దివ్య, భాను, కావ్య మరియు కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శ్రీశైలం యాదవ్, దేవ, బబ్లు ప్రసాద్, రాజేందర్ యాదవ్, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్, వెంకటేష్ గౌడ్, నరేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నవీన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈ మచ్చబొల్లారం అనే మొత్తం మచ్చబొల్లారం డివిజన్నే ఒక రూపురేఖలు మార్చిన వ్యక్తి అంటే మన జితేంద్రనాథ్. మన గారి సహకారంతో ఇంకా విధంగా చెప్పండి, ఎంఎస్ కాలనీకి ఈ ఎంఎస్ కాలనీ పుట్టుకనే మొత్తం మార్చింది. రోడ్లు కానీ ఏది కానీ మా కాంగ్రెస్ పార్టీ మరియు మా జితేంద్రనాథ్. కాబట్టి మీరు కూడా ఏంటంటే మేము ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నాం, మీరు కూడా మాకు ఇంకా ఉత్సాహం ఇస్తే, మీరు కూడా మేము ఎక్కువ విధంగా ఇది చేస్తే మేము మీకు ఇంకా ప్రోత్సాహం చేస్తాం. ఈ రోడ్లే కాదు, దేనికైనా ముందు మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మైనంపల్లి హనుమంతరావు అన్న కానీ, జితేంద్రనాథ్ కానీ, సురేందర్ రెడ్డి, మా బృందం అందరూ. First most, I would like to thank sir, especially for that encouragement of road. మేజర్ ప్రాబ్లం అంటే చాలా పెద్ద ఇష్యూయే, కానీ సార్ వలన అది చాలా తొందరగా డిజాల్వ్ అయింది. సో ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్ టు సార్ ఫర్ దట్. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ వీ ఫెల్ట్ దట్ వాజ్ ఇంపాసిబుల్, బట్ సార్ చూపించారు కి వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, జస్టిస్ చేశారు. ఇంకా ఫర్ దిస్ రోడ్ ఆల్సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. త్వరలోనే వస్తుంది మాకు రోడ్. సో ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకుంటున్నాం. మా కాలనీలో ఇప్పటివరకు మనం చేసిన అభివృద్ధి గురించి ఆల్రెడీ మన కాలనీలో అందరికీ కూడా తెలుసు. ఏంటంటే మనం సొంత నిధులతో, అంటే మనం సొంతంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని 30 లక్షలతో మనం డ్రైనేజ్ లైన్ వేసుకున్నాము. దానికి ఎందుకంటే ముందే మనం అన్నగారిని కలిస్తే డ్రైనేజ్ లైన్ లేదు అన్నారు. సో కాకపోతే మనమే చేసుకుని తర్వాత వాళ్ళని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీకు రోడ్లో వేస్తామని మనకు మాట ఇచ్చారు. మనము డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ కూడా అన్నగారిని పిలిచాము. మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా మీకు రోడ్లు శాంక్షన్ చేపిస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అదే మాటతో అన్నగారు ఈరోజు మనకు రోడ్లు శాంక్షన్ చేసి మళ్ళీ ఇనాగ్రేషన్ కూడా మళ్ళీ అన్నగారే రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఎంఈఎస్ హౌసింగ్ కాలనీ తరఫు నుంచి మెంబర్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజే సార్ జితేంద్ర సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. రోడ్ సీసీ రోడ్ ఇనాగ్రేషన్ అయ్యింది. సో మేము డ్రైనేజ్ అంతా మన డబ్బులతోనే పెట్టుకున్నాము. అంటే మేమే డ్రైనేజ్ అన్నీ వేయించుకున్నాము. ఇంకా మిగతాది సార్ రోడ్స్ ఇవన్నీ వేయిస్తారు అన్నారు. సో 33 lakhs శాంక్షన్ అయింది సీసీ రోడ్కి. ఇంకా మెయిన్ డ్రైనేజ్ ఇవన్నీ తర్వాత చేస్తారు. సో థ్యాంక్ యూ. డివిజన్లో అల్వాల్ దాంట్లో మన 133 ఇంతకుముందు 191 డివిజన్ అయింది. దీంట్లో ఇప్పుడు ఎంఈఎస్ హౌసింగ్ కాలనీ అనే ఈ కాలనీ ఉంది ఇక్కడ. అది లాస్ట్ ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో రోడ్ కిట్ సైడ్ ఉన్న కాలనీలు అన్నీ కూడా ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఈరోజు ఏంటంటే మేము సొంత నిధులతో మనం
డ్రైనేజ్ లైన్ వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక 30 లక్షలు ఎస్టిమేషన్తో మనం ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిపోయి కూడా 3 months అయింది. సో ఆ రోజు మాకు కమిట్మెంట్ ఇచ్చారు మన జితేంద్రనాథ్ అన్న గారు. ఆ రోజు కూడా మనము ఈ మన మైనంపల్లి అన్న గారిని, హనుమంతరావు అన్న గారిని రమ్మని కోరడం జరిగింది. కానీ ఆ రోజు అన్న బిజీ ఉండడం వల్ల మా ఈ డ్రైనేజ్ లైన్కి ఓపెనింగ్కి రాకలేకపోయారు. సో ఈరోజు కూడా అన్నగారిని పిలిచాము. కాకపోతే ఏంటంటే మన జితేంద్రనాథ్ అన్న గారు మాకు దగ్గరలో ఉంటారు కాబట్టి ఆయన వచ్చి ఈరోజు మాకు ఈ సీసీ రోడ్లకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మా కాలనీలో ఉన్న రోడ్లన్నీ కూడా మనకు ఈరోజు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది, సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తామని. సో అదేవిధంగా మెయిన్ రైన్ ఒకటి